క్యాలెండర్లోని ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ డే విల్ బి ఆన్ 27 మార్చ్ 1947. ఇక్కడ ఏమడుగుతుందంటే 27 మార్చ్ 1947 రోజు ఏ రోజు అంటే సోమవారమా మంగళవారమా అలా ఏ వారం అని అంటుండు. సో మీకు చెప్పిన 4 స్టెప్స్లో ఒక్కో స్టెప్ అప్లై చేస్తే ఫస్ట్ స్టెప్లో మనం డేట్ని ఇయర్లోని లాస్ట్ 2 డిజిట్స్ని 7తో డివైడ్ చేయాలి. సో 27/7 7 3 21 అన్న మనకు 6 మిగులుతుంది. తర్వాత ఇయర్లోని లాస్ట్ 2 డిజిట్స్ 47/7 చేస్తే 7 6 42 అన్నా కానీ మనకి 5 మిగులుతుంది. స్టెప్ 2 వచ్చేసి మనం ఇయర్లోని లాస్ట్ 2 డిజిట్స్ని డివైడ్ చేసి కోషెంట్ చేయాలి. ఇక్కడ మనం సింపుల్ ఇయర్ లీప్ ఇయర్ అని చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్చ్ ఉంది అక్కడ. ఎప్పుడైతే మనకి జనవరి ఫిబ్రవరి ఉంటుందో అప్పుడు మాత్రమే మనం చెక్ చేయాలి అది సింపుల్ ఇయర్ లీప్ ఇయర్ అని. మార్చ్ ఉంటే అవసరం లేదు. సో మార్చ్ నెంబర్ మనకి సింపుల్ ఇయర్లో 4. తర్వాత కోషెంట్ కోసం 47ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి 11.75 వస్తుంది. బట్ నేను మీకు ఆ టేబుల్లోనే చెప్పా, పాయింట్ తర్వాత వచ్చినాయి మనం తీసుకోము, సో 11 తీసుకుంటాం. ఇప్పుడు స్టెప్ 3 చూసుకుంటే వచ్చిన 4 వాల్యూస్ని మనం 7తో డివైడ్ చేయాలి. 6 5 4 11 వీటిని మనం 7తో డివైడ్ చేస్తే మనకు 26 వస్తుంది. ఆ 26ని మళ్ళీ మనం డివైడ్ చేసి రిమైండర్ అంటే శేషం తీసుకోవాలి. సో 7 3 21 అన్నా కానీ మనకు 5 మిగులుతుంది. సో అలా మిగిలిన వాల్యూని మనం స్టెప్ 4లో సెంచరీ టేబుల్తో తీసేయాలి. ఇక్కడ మనకి సెంచరీ 1900 ఉంది. సో 1900 వాల్యూ 0, 5లోకి వెళ్ళి 0 తీసేస్తే 5. సో మనం డే టేబుల్లో చూసుకుంటే 5 వాల్యూ థర్స్డే. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ డే విల్ బి ఆన్ 14th ఫిబ్రవరి 1992. అంటే 14th ఫిబ్రవరి 1992 రోజు ఏ రోజు, లైక్ ఇప్పటిలాగా సోమవారమా మంగళవారమా అట్లా ఏ వారం అని అడుగుతారు. ఫస్ట్ స్టెప్ 1 మనం డేని ఇయర్ని డివైడ్ చేస్తాం 7తో. సో 14ని 7తో డివైడ్ చేస్తే కంప్లీట్గా కట్ అయిపోద్ది కాబట్టి మనకి 0 వస్తుంది. 92ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది. సో స్టెప్ 2లో ఇక్కడ మనకి ఫిబ్రవరి వచ్చింది కాబట్టి అది లీప్ ఇయరా నార్మల్ ఇయరా అని చెక్ చేయాలి. సో 92 4తో కంప్లీట్గా డివైడ్ అయ్యింది కాబట్టి అది లీఫ్ ఇయర్. లీఫ్ ఇయర్లో ఫిబ్రవరి వాల్యూ 3, జనవరి 0, ఫిబ్రవరి 3. తర్వాత 92ని మనం 4తో డివైడ్ చేసి కోషెంట్ అంటే భాగఫలం తీయాలి. సో డివైడ్ చేస్తే మనకి 23 వస్తుంది. ఈ వచ్చిన వాల్యూస్ని స్టెప్ 3లో మనం యాడ్ చేసి 7తో డివైడ్ చేయాలి. మనకు వచ్చిన వాల్యూస్ 0 1 3 23. సో ఆ వాల్యూస్ని కంప్లీట్గా యాడ్ చేస్తే మనకు 27 వస్తుంది. దాన్ని 7తో డివైడ్ చేస్తే 7 3 21 మనకి 6 రిమైండర్ కింద వస్తుంది. ఆ వచ్చిన 6 రిమైండర్ని మనం స్టెప్ 4లో పెట్టి సెంచరీ టేబుల్ నుండి తీసేయాలి. సో ఇక్కడ కూడా 1900 కాబట్టి 1900 వాల్యూ మనకి 0 సెంచరీ టేబుల్లో. సో 6 - 0 6. ఆ డే టేబుల్లో మనకి 6 అనేది ఫ్రైడేని సూచిస్తుంది. సో 14th ఫిబ్రవరి 1992 ఫ్రైడే రోజు వస్తుంది. థర్డ్ క్వశ్చన్ వాట్ డే విల్ బి ఆన్ 19th నవంబర్ 2018. ఇక్కడ ఏంటంటే 19th నవంబర్ 2018 రోజు ఏ రోజు అని అడగడం జరిగింది. స్టెప్ 1లో మనం డేని ఇయర్ని డివైడ్ చేస్తాం 7తో. సో 19 7తో చేస్తే 7 2 14 మనకు 5 మిగులుతుంది. 18తో 7 చేస్తే 7 2 14 మనకు 4 మిగులుతుంది. స్టెప్ 2లో ఇక్కడ మనకు నవంబర్ ఉంది కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదు, అది సింపుల్ ఇయర్ లీప్ ఇయర్ అనేది. సో నవంబర్కి మనకు వాల్యూ 4. అలాగే 2018 లాస్ట్ 2 డిజిట్స్ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి కోషెంట్ అనేది 4 వస్తుంది. ఇప్పుడు ఈ వచ్చిన 4 వాల్యూస్ని మనం స్టెప్ 3లో పెడితే మనకి 5 + 4 + 4 + 4 17. దాన్ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 3 వస్తుంది. సో ఇక్కడ సెంచరీ 2000 సెంచరీ కాబట్టి మనం 1 తీసేయాలి. మనకి 0 - 1 4 2 ఉంది కదా, 1 తీసేయాలి అందులో నుండి. సో 3 - 1 ఎంత మనకి 2 వస్తుంది. సో డే టేబుల్లో 2 అనే వాల్యూ మండేని సూచిస్తుంది. అంటే 19 నవంబర్ 2018 మండే రోజు వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ డే విల్ బి ఆన్ 5th జాన్ 1920. అంటే 5th జనవరి 1920 రోజు ఏ రోజు. సో మళ్ళీ స్టెప్ 1 డేట్ని ఇయర్లోని లాస్ట్ 2 డిజిట్స్ని 7తో డివైడ్ చేస్తే 5/7. ఇక్కడ నంబర్ 7 కన్నా తక్కువ ఉంటే అది ఎలా ఉందో అలాగే వస్తుంది. మీకు అక్కడ మాస్టర్ టేబుల్లో చెప్పాను కదా, నంబర్ ఒకవేళ 7 కన్నా తక్కువ ఉంటే 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. ఇక్కడ ఇయర్లోని లాస్ట్ 2 డిజిట్స్ 20/7 7 2 14 మనకి 6 రిమైండర్ వస్తుంది. స్టెప్ 2లో ఇక్కడ జనవరి ఉంది కాబట్టి మనం చెక్ చేయాలి అది లీఫ్ ఇయరా లేకుంటే నార్మల్ ఇయరా అని. సో 24తో డివైడ్ అయింది కాబట్టి అది లీఫ్ ఇయర్. సో జనవరికి వాల్యూ లీఫ్ ఇయర్లో 0. అండ్ ఇయర్లోని లాస్ట్ 2 డిజిట్స్ 20ని మనం 4తో డివైడ్ చేస్తే మనకి కోషెంట్ 5 వస్తుంది. ఈ వచ్చిన వాల్యూస్ అన్ని స్టెప్ 3లో పెడితే 5 + 6 + 0 + 5 మొత్తం 16 అయింది. 16ని 7తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 2 వస్తుంది. ఇక్కడ సెంచరీ కూడా సేమ్ 1900 కాబట్టి 0 మనకి వాల్యూ సెంచరీ టేబుల్లో 0 వస్తుంది. సో 2 - 0 2 వాల్యూ మనం డే టేబుల్లో చూసుకుంటే మండేని సూచిస్తుంది. అంటే 5th జాన్ 1920 మండే రోజు వస్తుంది. సో ఇక్కడ 5th క్వశ్చన్ చూసుకుంటే వాట్ డే విల్ బి ఆన్ 1st జాన్ 1803. అంటే 1st జనవరి 1803 రోజు ఏ రోజు అని అడగడం జరిగింది. సో స్టెప్ 1లో మనం డేట్ని ఇయర్లోని లాస్ట్ 2 డిజిట్స్ని 7తో డివైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి 1/7 మనకి 1 వస్తుంది. 3/7 3 వస్తుంది. అండ్ స్టెప్ 2లో
మనం ఇయర్లోని లాస్ట్ 3 డిజిట్స్ని 4తో డివైడ్ చేసి కోషన్ తీయడం ఉంటుంది కాబట్టి మనం 3/4 చేస్తే మనకి 0 వస్తుంది. అండ్ ఇక్కడ జనవరి ఉంది కాబట్టి మనం దాన్ని చెక్ చేయాలా అది లీఫ్ ఇయరా నార్మల్ ఇయర్ అని. సో 03 4తో డివైడ్ కాదు కాబట్టి అది సింపుల్ ఇయరే. సింపుల్ ఇయర్లో జనవరికి మనం 1 వాడతాం. అండ్ స్టెప్ 3లో వచ్చిన 4 వాల్యూస్ని యాడ్ చేసి మనం 7తో డివైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అన్నీ యాడ్ చేస్తే మనకి 5 వస్తుంది. 5ని 7తో డివైడ్ చేస్తే మళ్ళీ రిమైండర్ మనకి 5 రావడం జరుగుతుంది. సో 1800 సెంచరీ మనకి 2 వాల్యూని సూచిస్తుంది సెంచరీ టేబుల్లో. సో 5 + 2 = 7. మీరు అనుకోవచ్చు ప్రతి క్వశ్చన్లో నేను 1900 సెంచరీ ఉంటే -0 ఎందుకు చేశానని. సో 0ని మనం యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా పెద్ద ఫరకేం పడదు కాబట్టి నేను దాన్ని సబ్స్ట్రాక్ట్ చేసిన. సో ఇక్కడ మనకి 0, -1, 4, 2 అలా ఉంటుంది కదా. సో ప్లస్ ఉన్నాయి ప్లస్, మైనస్ ఉన్నాయి మైనస్. సో అక్కడ 2 మాత్రమే ఉంటుంది, -2 ఉండదు కాబట్టి ఇక్కడ మనం 5 + 2 తీసుకుంటాం. సో 5 + 2 7. సో 7కి మనకి డే టేబుల్లో సపరేట్ వాల్యూ ఏం లేదు. సో 7 వచ్చింది కాబట్టి దాన్ని మనం మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసి మనం రిమైండర్ తీసుకోవాలి. సో 7ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది కాబట్టి డే టేబుల్లో 0 వాల్యూ సాటర్డే.